ఏమండి, మన తెలుగువారి హుందాతనానికి ప్రతీక ఈ పైపంచ. బాగా చదువుకుంటున్నావా? స్కూల్కి వెళ్ళాలి మరి రోజు. వెళ్ళొస్తా లక్ష్మి. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే నమస్తే సర్పంచ్ గారు, ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా మీరే ఆదర్శ రైతు. ధన్యవాదాలు. అందరు బాగున్నారా? బాగున్నామండి. సరి అయిన యాజమాన్య పద్ధతులు, పంట కోసిన కాడి నుంచి అమ్మే వరకు మంచి ప్రణాళిక ఉంటే ఎవ్వరైనా ఆదర్శ రైతు కావచ్చయ్యా. సర్పంచ్ గారు నమస్తే. నమస్తే. ఏం రామయ్యా అలా ఉన్నా? ఏదోలే అయ్యా, వ్యవసాయం అంటేనే దండగలా మారింది. సర్పంచ్ గారు, 6 కాలం కష్టపడి పండించినా మార్కెట్లో ధాన్యానికి సరైన ధర లేదయ్యా. మిల్లుకు తీసుకెళ్తే రోజుల తరబడి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవటం లేదయ్యా. ఏడన్నా అప్పు తీర్చి పిల్లకు మంచి సంబంధం చూద్దాం అనుకున్నయ్యా, కానీ వచ్చే డబ్బులకి అప్పులే తీరటం లేదయ్యా. నమస్తే సర్పంచ్ గారు. వెంకటయ్య గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం సంగతి, ఏదో శుభవార్త తెచ్చినట్టున్నావే? అవునండి సర్పంచ్ గారు, నా బిడ్డ పెళ్లి కుదిరింది. ఈ 7 పంట బాగా పండింది. నేను ఊహించిన దానికన్నా లాభాలు కూడా ఎక్కువ వచ్చినాయి. మంచి సంబంధం కుదిరింది. అంతా మీ దయ. నాదేముంది వెంకటయ్య, నేను సలహా చెప్పాను, నువ్వు పాటించావు, లాపడ్డావు అంతే. అంతా మీ దయలేండి. నాది వెంకటయ్యది పక్కపక్క పొలమే, ఇద్దరీ సమానం పొలాలే. పంట కూడా ఇద్దరం పోటీపడి పండిస్తాం. అలాంటిది మీ సూచనలతో లాభమంటున్నాడు. అదేదో మాకు కూడా చెప్పండి అయ్యా. ఏం లేదు రామయ్య, రైతు ఎంత కష్టపడి పంట పండించినా దాన్ని సరైన ధరకే అమ్ముకోవాలి, 4 పైసలు చేసుకోవాలి. మీ రైతులందరి కోసం ఈ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా రైతు కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. అందులో క్వింటాల్కి 2325 రూపాయల మద్దతు ధర ఇస్తుంది. అలాగే సన్న రకాలకి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుందయ్యా. మన సర్పంచ్ గారు చెప్పిన విధంగానే పండించిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తప్ప బయట అసలు అమ్మను నేను. అందుకే నాకు ఈ లాభాలు. ఈ విషయం తెలియక బయట దళారుల చేతులు చాలా మోసపోయాను వెంకటయ్య. చూడు రామయ్య, మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం. అందుకే పండిన పంట మొత్తాన్ని కొనటానికి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. రైతుకు భరోసా ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు. పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే ఇక్కడికే రావాలి. సర్పంచ్ గారు, గాబిల్లో నేను కూడా అమ్మినా. తరుగంటారు, తేమంటారు. మొత్తానికి కింటాకి 5 కేజీలు తరుగు తీస్తున్నారు. తక్కువ రేట్ అని దోపిడీ చేస్తున్నారు. సమయానికి డబ్బులు కూడా ఇవ్వరు. అయితే ఈ కొనుగోలు కేంద్రాలు మా కోసమే. అవును మల్లయ్య, సరి అయిన పద్ధతుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెస్తే ఎటువంటి తరుగు ఉండదు. సరి అయిన తూకం, సరి అయిన మద్దతు ధర, అంతేకాక కేవలం 48 గంటల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మీరు చేయాల్సిందల్లా 1, మట్టి పెళ్ళలు రాళ్ళు లేకుండా ధాన్యాన్ని సరిగ్గా ఆరబెట్టుకోవాలి. 2, ప్రభుత్వం వారు నిర్ధారించిన తేమ శాతం ఉండేలా చూసుకోవాలి. 3, కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు ధాన్యంలో తాలు తప్ప లేకుండా చూసుకోవాలి. 4, పంట అమ్మిన తర్వాత డబ్బు కొరకు సరైన బ్యాంక్ అకౌంట్ని జత చేయాలి. అంతే. ధన్యవాదాలు సర్పంచ్ గారు. నేను కూడా పండిన పంటని మిల్లులకో దళారులకో కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే అమ్ముతానయ్యా. సర్పంచ్ గారు, మీ సూచనలతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారింది. సర్పంచ్ గారు, మరింత పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? చూడు సీతయ్య, మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఈ మధ్యే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు పేదవాడి ఆకలి తీర్చడానికి ఈ జనవరి నుంచే ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సప్లై చేయబోతున్నారు. అందుకే రైతుల నుంచి ఎంత పంట కొనడానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతుని రాజును చేయటమే వారి లక్ష్యం. సంతోషం సర్పంచ్ గారు, మీరిచ్చిన సమాచారం చాలా విలువైనదే. మేము కూడా రైతులందరికీ చెప్పి అందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ఒడ్ల మేలే చేస్తాం. సంతోషం. సంతోషం. కలుద్దాం. సర్పంచ్ గారు, 1 నిమిషం. ఏమిటి రాజయ్య గారు? ఏం లేదయ్యా, ప్రతిసారి లాగానే ఈ ఏడాది కూడా గుడి జాతర మీ చేతుల మించి జరిపించాలయ్యా. అలాగే. సంతోషం.
తప్పకుండా అందరం కలిసే జరుపుకుందాం. ఓ రైతన్న, 6 కాలం కష్టపడి పండించనని శ్రమని దళారుల చేతుల్లో పెట్టి మోసపోకు. రైతన్నకు నేస్తాలు ఈ ప్రభుత్వ సహకార కొనుగోలు కేంద్రాలు. ఓ రైతన్న, ఆలోచించు, ఇది నీకోసమే. రా, తరలి రా.